హాయ్ అండి, వెల్కమ్ టు నిక్షిత్ బ్లాగ్స్. ఈరోజు మనము కర్రీ పాయింట్ స్టైల్ దొండకాయ పకోడీ రెసిపీని చూద్దాము. దొండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనము ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక పొంగొచ్చేదాకా దొండకాయలు బాయిల్ చేసుకోవాలండి. చూడండి, కనపడుతుంది కదా, అలాగా ఒక పొంగొచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కనపడే విధంగా బాయిల్ అవ్వాలండి. ఈ బాయిల్ అయిన దొండకాయని మనము స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అన్నీ పోయేదాకా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దొండకాయల్ని 40 నిమిషాల పాటు డ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కనపడే విధంగా పేస్ట్ అవ్వాలండి. ఒక బౌల్ తీసుకొని దొండకాయలు వేసుకొని అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ కప్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కనపడే విధంగా మిక్స్ అవ్వాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని పొడి పొడిగా వేసుకోవాలండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి దొండకాయలు క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, ఇలా కనపడే విధంగా ఫ్రై అవ్వాలి. ఇదే ఆయిల్లో పిడికెడు పల్లీలు, పిడికెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, దొండకాయ రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.